ఏమయ్యా అంబోతో ఏంది నువ్వు చేస్తా ఉన్న పని? జగ్లక్ అది నేనేం చేశాను? నాపై అరుస్తున్నావు. ఏం చేసినా అంటావా? ఆ దత్తపుత్రుడి సినిమా హరిహర వీరమల్లు గురించి పొగుడుతావా? ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి, కనక వర్షం కురవాలి అని కోరుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతా ఉన్నా. అదేంటి జగ్లకు, నేను ఒక సినిమా ప్రియుడిగా ఒక సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడంలో తప్పేమున్నది? సుకన్య ప్రియుడవి, సినిమా ప్రియుడవి కూడా అయినవా? సుకన్యతో పాటు సినిమాలు కూడా నాకు పిచ్చే. మహానుభావ, తప్పుగా అనుకోకండి. నా దగ్గర నీ నాటకాలు, నా దగ్గర నీ డ్రామాలు ఏం ఒళ్ళెలా ఉంది? అంత సినిమా పిచ్చి ఉంటే సైలెంట్ గా నీ సుక్కునేసుకుని సెకండ్ షో సినిమాకి పో. అంతేగాని పబ్లిక్ గా ఆ పవన్ గురించి, ఆ పవన్ సినిమా గురించి పొగిడితే నాకు మండదా అని అడుగుతా ఉన్నా. మండుతుంది, ఖచ్చితంగా మండుతుంది. ఆ విషయం నేను కాదలను. కానీ లేదు, అర్థం లేదు. నువ్వు కావాలనే నన్ను రెచ్చగొట్టాలనే ఇలాంటి పనులు చేస్తా ఉన్నావు. నిన్న మొన్నటి దాకా మైకుల ముందు ఆ పవన్ ను నోరు వేసుకుని పడిన నువ్వు ఇప్పుడు అదే నోటితో పొగుడుతా ఉన్నావు. ఎలా కనిపిస్తా ఉన్నా నీ కంటికి? ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చిన పిచ్చోడిలా కనబడతా ఉన్నానా? నీకన్నా వాళ్లే బెటర్లే. ఏం కూసినావు? బాగా ఒళ్ళు బలిసి కొట్టుకుంటా ఉన్నావు. అసలు ఏంది నీ కథ? ఈ రోజు తాడో పేడో తేలిపోవాలా. ఆ పవన్ ని పొగుడుతా ఉన్నావంటే నువ్వు ఆ జనసేనలోకి పోతున్నావా అని అడుగుతా ఉన్నా. మనం బరంపురం అని ఆ పవన్ తో రహస్యంగా మీట్ అయినావా అని అడుగుతా ఉన్నా. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, తెలిసి తీరాలి. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఇందులో ఎటువంటి రాజకీయము లేదు. నేను సినిమాపై ఉన్న ఆసక్తితోనే ఆ మాట అన్నాను. అంతకు మించి వేరే ఏమీ లేదు. నన్ను నమ్మవలసిందిగా వేడుకుంటున్నాను. నిన్ను సత్యనపల్లి ప్రజలే చీకొట్టినారు. నువ్వెంత సన్నాసివైనా నీ ఆంబోతు గొంతు నాకు అవసరమని నిన్ను పార్టీలో పెట్టుకున్నా. కానీ నువ్వు చేస్తా ఉందేంటి? అయ్యా, నన్ను మన్నించాలి. మీరు ఒకటి ఆలోచించండి. అసలే ఇప్పుడు మనం మద్యం స్కామ్లో నిండా పీకల్లోతు మునిగిపోయి ఉన్నాము. అవునా కాదా? మునిగితే మునుగుతాం, తేల్తే తేల్తాం. దానికి దీనికి సంబంధమేందయ్యా? సంబంధమేంది ఉన్నది. మన పరిస్థితి బాగోనప్పుడు, మన శత్రువుల బలం మనకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం కాస్త తగ్గి ఉండాలి. అదే నేను చేస్తున్న పని అని మనమే చేస్తున్నా. తగ్గి ఉండడం అంటే శత్రువులకు భజన చేయాలా? ఆ పవన్ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి సక్సెస్ అవ్వాలని మొక్కుకోవాలా? కొబ్బరికాయలు కొట్టాలా? ఏం చేయాలయ్యా? మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మనం కూటమి వాళ్ళని ఇప్పటికే రెచ్చగొట్టి ఉన్నాం. ఇక నుండి అయినా మన పందా మార్చవలసిందిగా కోరుతున్నా. రేపో మాపో నిన్ను కూడా అరెస్టు చేస్తామంటున్నారు. ఒక మంచి మార్గంలో వెళితే జరగబోయే ప్రమాదం కొంచెమైనా తగ్గుతుందని భావిస్తున్నా. నీ తొక్కలో వేదాంతం నాకు చెప్పకు. నన్ను అధపాతాళానికి పడేసిన పవన్కి భజన చేశావంటే నా కడుపు రగిలిపోతా ఉంది. నా లోపల అగ్నిపర్వతం బద్దలవుతా ఉంది. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. రాజకీయంగా నేను పొగిడితే మీరు నన్ను అన్నా పర్వాలేదు. సినిమా పరంగా పొగిడారు కాబట్టి నిర్మాతల శ్రేయస్సు గురించి కూడా అని మనం ఆలోచించాలి. నువ్వు నా శ్రేయస్సు తప్ప అందరి బాగోగులు కోరుకుంటావు. అంతేలే, ఎంతైనా మీరు ఒకటే కదా. నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారా? నేను నిన్ను నమ్మాను జలగన్నా. నా సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి నీ పక్కన చేరి పాలేరులా పనిచేస్తున్నా. నన్ను అపార్థం చేసుకోకు. నీ సంగతి నాకెందుకు తెలీదయ్యా? ఎప్పుడు ప్లేటు మారుస్తావో తెలీదు. నాతో అవసరం ఉన్నంత వరకే నాతో ఉంటావు. అవసరం లేకపోతే నువ్వు నాతో ఉండవు. నాకు అర్థమవుతా ఉంది. ఒకవేళ రేపు కర్మకాలి నేను జైలుకు పోతే మీరంతా కూడా పార్టీలు జంప్ అయ్యే పనిలో ఉన్నట్లు నాకు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆ ప్రకారమే నువ్వు ఇప్పుడు ఆ పవన్ కి డప్పు కొడతా ఉన్నావు. అది కాదు మహాప్రభు, అయ్యిందేదో అయ్యిందిలే. నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకుని ఇబ్బంది పడకు. ఆ మద్యం స్కామ్ సంగతి ఏందో చూసి ఎలా బయటపడాలో ఆలోచించు. చూసేదేముంది, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేసినా అది కుట్రే అని చెప్తా. నన్ను అరెస్ట్ చేస్తే నా పైన ఇంకా సింపతి పెరుగుతుంది. అది 2029 ఎలక్షన్లకు నాకు బాగా ఉపయోగపడుతుంది. ఆ బాబుని జైల్లో వేశారు కాబట్టే సానుభూతి వల్ల ఓట్లు పడ్డాయని అనుకుంటున్నావా? ముమ్మాటికి అది కాదు గగన్. అది కాకపోతే
అన్ని సీట్లు అంత మెజారిటీతో ఎలా వస్తాడయ్యా? మనం పైకి మాట్లాడాలి కాబట్టి ఈవీఎంల మోసం అని చెప్తా ఉన్నాం. నిజానికి అదంతా మనపై ఉన్నటువంటి వ్యతిరేకత అని మనకు తెలీదా ఏమే? తెలుసు కాబట్టి అంటున్నా. జనాలు మన వైపు లేరు కాబట్టి జనాల్ని మనం తిప్పుకునే పనులు చేయాలి. జనాలు మనం తిప్పుకునేలా అంటే రప్ప రప్ప డైలాగులు కొడతా ఉన్నా కదా, అది కూడా సరిపోదా ఏమి? ఇంకేం చేయాలి? జనాల్లో అభిమానం పెరగాలంటే ఏం చేయాలో చెప్పు. ఏదైనా చేస్తా, నీ అవ్వ తగ్గేదేలే. జలగన్నా, నువ్వు అంటుంటే నాకు ఒకటి గుర్తొస్తున్నది. అదేమిటో తెలుసా? నీకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవి, పెద్ద వయసు కూడా లేదు కాబట్టి, ఇంచుమించు ఆ పవర్ ఏజే కాబట్టి నా మాట విని నువ్వు కూడా నేను కూడా ఏం చేయమంటావు? చెప్పిసావు. సస్పెన్స్ పెట్టకుండా చెప్పిసావు. మరేం లేదు, నువ్వు కూడా ముఖానికి రంగులేసుకుని ఆ పవన్ కి పోటీగా సినిమా హీరో అవతారం ఎత్తు. నేను ఆ పవన్ కి పోటీగానా సినిమా హీరోనా? ఈ ఫేస్ కి నీ ఫేస్ కి ఏం తక్కువ? నవ్వితే ఏడ్చినట్టు, ఏడిస్తే నవ్వినట్టు ఉంటుంది. అదొక్కటి తప్ప నీ ఫేసు బాగానే ఉంటుంది. వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు. వచ్చింది సినిమా ఛాన్సు, ఇక చూపించు నీ రొమాన్సు. రొమాన్స్ ఏందే బాబు? ఊరుకో నువ్వు. అమ్మతో నువ్వు పొగడ్తలతో నా కోపాన్ని తగ్గించేస్తా ఉన్నావు. ఇదిగో ఇంకోసారి ఆ హరిహర వీరమల్లు సినిమా గురించి పొగుడుతో నాకు కనిపించినావు అనుకో, నీ బాత్రూమ్ కి గొడ్డలి పంపించడం కాదు, గొడ్డలి తీసుకుని ఏకంగా బాలకృష్ణరా నేనే నీ దగ్గరికి వస్తా. నీ ఊరు వస్తా, నీ ఇంటికి వస్తా, నీ నటింటికి వస్తా. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసు కదా? గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతా. నీ అవ్వ తగ్గేదేలే. సంజరా సుకన్య.